బీజేపీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం అంతారం గ్రామ రైతులు నిరసన చేపట్టారు. మార్టిగేజ్ పేరుతో తమ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. నిఖిల్ రెడ్డి, రామ్ నాయక్, మనోజ్ తమను మోసం చేశారని తెలిపారు. ఎంఆర్ఓకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల్లో డీజీపీ బంధువులు ఉన్నారని తెలిపారు. భూములు తిరిగి తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లగ్డీ కప్పులోని డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు షాద్నగర్ సంబంధించిన నిఖిల్ రెడ్డి కావాల్సి చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం అడిగేషన్ చెప్పి అక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర పిలిచి మేము 5 ఎకరాల 32 గుంటలు భూమి వాళ్ళకు 40 లక్షలు గిరి పెడదామని అనుకున్నాము. వాస్తవానికి అక్కడ వెళ్ళి మాకు మాయమాటలు చెప్పి వాళ్ళు సేల్ డీడీ చేసుకోవడం జరిగింది. చాలా దారుణమైన విషయము. సేల్ డీడీ ఎందుకు చేశారని అడగగా మీ భూమి మీకు ఇస్తామని రిటర్న్ చెప్పడము. ఇంకోటి అసలు విషయం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చినాకనే మేము మాడిగేషన్ చేస్తామని చెప్పి, లేదు కార్లో డబ్బులు ఉన్నాయి 3 కోట్ల రూపాయలు మీరు సంతకాలు పెట్టండి అని చెప్పడం జరిగింది. అన్నటి పాండు తెలియక అక్కడ సంతకాలు పెట్టి బయటికి కార్ దగ్గర వెళ్ళగా అక్కడ 3 కోట్లు లేవు, అక్కడ మర్చిపోయాము, ఈ చెక్కులు తీసుకోని చెప్పి చెల్లని చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిఖిల్ రెడ్డి ఎవరైతే బంధువులు మైపాల్ రెడ్డి ఉన్నారో తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి బంధువులు అన్నట్టు ఆరోపణ వస్తున్నది. ఇక్కడ ఎస్ఐ గారు మాకు పైనుండి ఒత్తిడి ఉన్నది, మేము అరెస్ట్ చేయలేకపోతున్నాం.